సరే నెక్స్ట్ చూడండి ఈ ఇండియన్ జాగ్రఫీలో నెక్స్ట్ భారతదేశం యొక్క విస్తీర్ణము అనే దాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఏరియా ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద టోటల్ ఆక్యుపైయింగ్ ఏరియా ఆఫ్ ఇండియా? ఒకసారి మీరు ట్రై చేయండమ్మా. భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణాన్ని మనం పరిశీలిస్తే 32,87,263 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పాలి. ఇది మన ఇండియా యొక్క మొత్తం విస్తీర్ణంగా మనం భావిస్తాం. దీన్నే మీకు షార్ట్ వెర్షన్లో 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా కూడా చెప్పొచ్చమ్మా. ఇది భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం. మరి ఎంత విస్తీర్ణాన్ని కలిగినటువంటి ఈ భారతదేశం ప్రపంచ విస్తీర్ణంలో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండమ్మా. ప్రపంచ విస్తీర్ణంలో ఈ భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత వాటాని ఆక్రమించింది అంటాడు. సో ప్రపంచ విస్తీర్ణాన్ని 100%గా మనం భావిస్తే విస్తీర్ణంలో భారతదేశం ఎంత వాటాను ఆక్రమించింది అంటే 2.4% ఆక్రమించిందమ్మ. దీని అర్థమైంది అంటే ప్రపంచ దేశాలు విస్తీర్ణ పరంగా 100%గా మనం భావించినప్పుడు అందులో మన ఇండియా యొక్క విస్తీర్ణం ఎంత వస్తుంది అంటే 2.4గా వస్తుందని చెప్పాలి. అలా కాకుండా మొత్తం భౌగోళిక విస్తీర్ణాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం యొక్క వాటా 0.57% అనేది మనకు అవుతుందమ్మా. సో ఇక్కడ ప్రపంచ విస్తీర్ణానికి భౌగోళిక విస్తీర్ణానికి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రపంచ విస్తీర్ణం అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలు మాత్రమే 100 అనుకుంటే అప్పుడు భారతదేశం యొక్క వాటా 2.4%. మరి భౌగోళిక విస్తీర్ణము అంటే సో ఈ భూగోళం అంతటినీ తీసుకోవాలి, అంటే దేశాలు అండ్ సముద్రాలు అన్నింటినీ కలిపి మనం 100%గా భావిస్తే అప్పుడు భారతదేశం యొక్క వాటా 0.57%గా మనం చెప్పాలి. మరి ఎంత శాతాన్ని ఆక్రమించి ఈ విస్తీర్ణ పరంగా ప్రపంచంలో భారతదేశం 7వ పెద్ద దేశంగా మనకి ఉంది అని చెప్పాలి. అంటే విస్తీర్ణ పరంగా భారతదేశం యొక్క స్థానాన్ని మనం పరిశీలించినట్లయితే 7వ పెద్ద దేశం లేదా 7వ స్థానంలో మనకు ఉందని చెప్తాం. మరి ఈ విస్తీర్ణంలో ఇండియా కంటే పెద్ద దేశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం చూస్తే 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. విస్తీర్ణంలో అన్నింటికన్నా పెద్ద దేశం మనకి రష్యా, 2వ స్థానంలో మనకి కెనడా, 3వ స్థానంలో మనకి యుఎస్ఏ, 4వ స్థానంలో మనకి చైనా, 5వ స్థానంలో బ్రెజిల్, 6వ స్థానంలో ఆస్ట్రేలియా అనే ఉన్నాయని చెప్పాలి. చూసుకున్నాము. 1 రష్యా, 2 కెనడా, 3 అమెరికా, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా. 7వ స్థానంలో భారతదేశం అనేది మనకి విస్తీర్ణంలో ఉన్నదని చెప్పాలి. మరి విస్తీర్ణ పరంగా చిన్న దేశాలు అనే వాటిని మనం పరిశీలిస్తే ఈ విస్తీర్ణ పరంగా చిన్న దేశాల్లో ఒకటి వాటికన్ సిటీ. చూసుకున్నాం, ఇది విస్తీర్ణంలో అతి చిన్న దేశం. ఆ తర్వాత మనం చూస్తే మొనాకో, ఆ తర్వాత మనం చూస్తే నౌరు, ఆ తర్వాత మనం చూస్తే తువాలు. ఇవి మనకి విస్తీర్ణంలో చిన్న దేశాలు. జాగ్రత్తగా చూసుకోండి. పెద్ద దేశాలు చాలా వరకు మనకు గుర్తుంటాయి, బట్ చిన్న దేశాలను మీరు జాగ్రత్తగా చూస్తే విస్తీర్ణంలో చిన్న దేశాలు వాటికన్ సిటీ, మొనాకో, నౌరు అండ్ తువాలు. మరి ఎలాగో విస్తీర్ణం ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏపీ ఆస్పిరెంట్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణము అంటాడు. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణాన్ని మనం పరిశీలిస్తే
ఆంధ్రప్రదేశ్ అనేది మనకి 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉందమ్మా. అంటే మనకి పోలవరం ముంపు మండలాలని కలుపుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉండి భారతదేశం యొక్క విస్తీర్ణంలో 4.87% ఆక్రమించిందని చెప్పాలి. అంటే ఇండియా మొత్తం విస్తీర్ణం అందనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అందులో 4.87% విస్తీర్ణాన్ని ఆక్రమించింది. మరి ఇంత విస్తీర్ణాన్ని ఆక్రమించి విస్తీర్ణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలో 7వ స్థానంలో ఉందని చెప్పాలి. చూసుకున్నామా, యాక్చువల్గా ఇదివరకు మనకి 8వ స్థానంలో ఉండేది విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్. కానీ జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి 5వ పెద్ద రాష్ట్రం ఎప్పుడైతే విభజన చెంది అది రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చెందిందో ఆంధ్రప్రదేశ్ అనేది మనకి 7వ స్థానంగా మార్పు చెందింది. మరి భారతదేశంలో విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు మనం చూస్తే ఒకటి మనకి రాజస్థాన్, రెండవది మధ్యప్రదేశ్, మూడవది మహారాష్ట్ర, 4 ఉత్తరప్రదేశ్, 5 గుజరాత్, 6 కర్ణాటక. ఇవి భారతదేశంలో విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు. జాగ్రత్తగా చూసుకోండి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ కర్ణాటక అవి విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు. మరి విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు అనే వాటిని మనం చూస్తే అన్నింటికన్నా చిన్నది మనకి గోవా, తరువాత మనకి సిక్కిం, దాని తరువాత మనకి చిన్న రాష్ట్రం త్రిపుర, దాని తరువాత మనం చూస్తే నాగాల్యాండ్. ఇవి మనకి విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు. చూసుకున్నాం ఇక్కడ ఇండియా విస్తీర్ణ పరంగా ఎట్లా ఉంది, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ఎట్లా ఉంది, ఒకే దగ్గర మనం కంపారిజన్ చేయడం జరిగింది. ఇది విస్తీర్ణ పరంగా భారతదేశాన్ని మనం అధ్యయనం చేయడం.